హలో అండి, నమస్తే. ఈరోజు ఇడ్లీలోకి సాంబార్ చేస్తున్నాను. సాంబార్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. టమాటాలు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. కొంచెం కందిపప్పు, పెసరపప్పు, 3 పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఉడికించేసుకోవాలి. దాన్ని ఇలా మిక్సీ పట్టేసుకొని, మిక్సీ పట్టిన దాన్ని ఉడికించిన దబరలోనే పోసుకొని కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకోవాలండి. పలసంగా అయితేనే బాగుంటుంది సాంబారు. ఈ సాంబార్ని చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కారం ఉండదు, టేస్ట్ బాగుంటుంది. ఇలా పలసంగా కలుపుకొని దానిలోకి కొంచెం పసుపు, కొంచెం సాంబార్ పొడి వేసుకొని బాగా తెల్లబెట్టుకోవాలండి. ఆ తెల్లబెట్టుకునేటప్పుడు అవన్నీ టమాటాల రంగు మొత్తం బాగా వస్తుంది. ఎర్రగా వచ్చేంత తెల్లబెట్టుకొని దానిలోకి తిరగమాత పెట్టేసుకున్నామనంటే, చూసారు కదండి. ఇలా తెల్లబెట్టుకున్న తర్వాత దానికి కొంచెం తిరగమాత చేసుకునేది. తిరగమాత కూడా ఎక్కువ మసాలాలు ఏమి ఇవ్వలేదండి. కొన్ని ఆవాలు, కరివేపాకు వేసుకొని మనం ఉడకబెట్టుకున్న సాంబార్లో ఇది వేసేసుకొని కలిపెట్టుకునేసేదేను. కొత్తిమీర ఉంటే గార్నిష్ చేసుకోవచ్చు. ఇడ్లీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది.